50 ఇయర్స్ నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. మీది లాంగ్ జర్నీ. చాలా పెద్ద జర్నీ మీది కూడా ఇండస్ట్రీలో. అయితే ఈ 50 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా మోహన్ బాబు గారు చేసుకుంటున్నారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నేను అసలు ఫాలో అవ్వలేదమ్మా. పెద్ద అవసరం ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం. అందరూ మా ఫ్యామిలీ, వాళ్ళే కాదు. అల్లు అరవింద్ గారు, అల్లు రామలింగ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అన్నీ మా ఫ్యామిలీస్ కిందే లెక్క మాకు. అప్పటి నుంచి ఉన్నాం, అందరం క్లోజ్గా ఉన్న ఫ్యామిలీస్. మా ఫ్యామిలీస్లో జరిగిన గొడవల గురించి మేము చర్చించడం అనేది నాకు అంత నేను కరెక్ట్ అనుకోను అసలు. అది ఏ ఫ్యామిలీ అన్నా అవ్వచ్చు, ఆఫ్కోర్స్ ఏ ఫ్యామిలీ అనవచ్చు. అది సమాజానికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే దాని గురించి మనం మాట్లాడవచ్చు. కానీ ఇటువంటి లోపల ఇంట్లో విషయాలు అవి ఉంటే నాకు నిజంగా ప్రేమ ఉంటే, కోపం ఉంటే వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడాలి. వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడాలి, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. తప్పు ఉప్పులు ఉంటే వాళ్ళని ఎవరన్నా సర్దుకోవాలి, అది చేయాలి. అది నాకు బాధ్యత అవుతుంది. ఇట్లా కూర్చుని టీవీ కెమెరా ముందు కూర్చుని తప్పు చేశాడు అంట అనుకుంటూ మాట్లాడితే ఉంటుంది. ఆఫ్కోర్స్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అది. మనోజ్ గారైనా లేకపోతే విష్ణు గారైనా మోహన్ బాబు గారైనా ఇంట్లో ప్రాబ్లం ఒకటి. బట్ బియాండ్ దట్ ఆ ప్రాబ్లం కాకుండా ప్రాబ్లం కవర్ చేయడానికి వెళ్ళిన రిపోర్ట్ని కొట్టడం అనేది అక్కడ ఏం జరిగింది అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది మీ ఒపీనియన్. కవర్ చేయడానికి వెళ్ళటం అసలు ఫస్ట్ తప్పు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇవాళ ఇది దేశ సమస్య, ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ సమస్య. ఫ్యామిలీ సమస్యకి రాత్రింబగళ్ళు నాకు ఐ పిటీ దెమ్, జాలి పడతాను, నేను బాధ కూడా పడుతున్నా. అంటే నేను పార్ట్లీ జర్నలిస్ట్, నేను పూర్తిగా ఫుల్ టైం జర్నలిస్ట్ని కాదు, కానీ పార్ట్ టైం జర్నలిస్ట్నే నేను చాలా కవర్ చేసిన వాడిని. ఎన్టీ రామారావు చచ్చిపోయినప్పుడు కెమెరా తీసుకెళ్ళింది నేను ఆ రోజు, పోయిన రోజు. సో ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ నేను చేశాను. మనకు అవసరం లేదు, బట్ మేనేజ్మెంట్ చెప్తుంది మీరేం చేస్తారు, మీ బాధ్యత, మీరు తప్పని నేను అన్నాను. మీరు మనం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, మేనేజ్మెంట్ వెళ్ళమంటే వెళ్తాం. అవసరం వాళ్ళు ఇంట్లో ఎవరో కొట్టుకుంటా అంటే మనం వెళ్ళి పొద్దు నుంచి కెమెరాలు పెడతాం. తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళటం ఎంతవరకు మన రైట్ ఉంది. కొడతాం తప్పు, 100% తప్పు. దాని గురించి దాన్ని ఎవరు సమర్థించరు. కొడతాన్ని దాన్ని వేరే పోలీసులు చూసుకుంటారు, కేసు చూసుకుంటారు. బట్ నేను లోపలికి వెళ్ళొచ్చా? నేను అసలు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి గేట్ దాటి లోపలికి వెళ్ళే హక్కు నాకుందా? వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ ఇంటికైనా నాకు లేదు. నేను బయట నుంచోవచ్చు, బయట నుంచి ఏదైనా చేసుకోవచ్చు, కానీ బయట లోపలికి వెళ్ళకూడదు. నేను లోపలికి వెళ్ళాను. సో నేను తప్పు చేశాను, వాళ్ళు తప్పు చేశారు. ఓకే. అయితే ఇక్కడ ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత చాలామంది ఒపీనియన్ సార్, ఆయనే ఉంటే ఇక్కడ దాకా రాణిస్తారా అని చెప్పేసి చాలామంది మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు దాసరి గారిని. డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు నేను ఇవన్నీ నా ఫ్యామిలీసే అన్నాను నేను. కానీ వీళ్ళతో ఎవరితో నాకు అంత కాంటాక్ట్ ఉండదు. నేను ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరింట్లో నేను మాట్లాడే అంత తాహతు అర్హత నాకు రెండు లేవు. దాసరి నారాయణరావు గారు ఉంటే ఈ చెప్పిన ఫ్యామిలీస్ అన్నింటిలోనూ ఆయన మమేకం అయిపోయి ఉంటారు. సో ఏదున్నా కానీ వాళ్ళని పిలిచి మాట్లాడతాం, ఈయన వెళ్ళి మాట్లాడతాం, చేసేసి సెటిల్ చేసేస్తారు ఎక్కడున్నా కానీ జరిగితే. ఓకే, తేడా అది. ఆయనకున్న అడ్వాంటేజ్ అది ఉండేది. అందుకని డెఫినెట్గా అటువంటి టైంలో ఆయన గురించి ఆలోచిస్తారు అందరూ. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన అన్నారు అనమాట. ఒక ఆయన అన్నారు, ఒక ప్రొడ్యూసరే, దాసరి గారు ఉంటే అది వేరు, ఆయన మాట వినేవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, వినాలనిపించేవాళ్ళు ఉన్నారు, బట్ నా మాట వింటారని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చెప్పేది చెల్లేది. బట్ ఇలా ఓపెన్ డోరు ఎవరికి ఇండస్ట్రీలో లేదు అని చెప్పేసి మిస్ అవుతున్నాం అని చెప్పేసి మాట్లాడారు. కష్టం వస్తే వెళ్ళి డోర్ కొట్టాలంటే ఏ తలుపు కనపట్టలేదు అని చెప్పి మాట్లాడారు. నిజం, అది కరెక్టేనంటారు? నిజం, తలుపు కొట్టినా కానీ పని ఏం జరగదు. మనం ఒక 2 years బ్యాక్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక అన్ని షూటింగ్లు బంద్ చేసుకొని సమస్యల పరిష్కారానికి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఆ సమస్యలు 2 yearsలో పరిష్కారం అయినాయి అనుకున్నారా? అప్పుడే నేను తప్పని చెప్పాను కదా. సమస్య పరిష్కారం చేస్తానికి ఇండస్ట్రీ ఆపటం ఎందుకు అని అడిగాను నేను, ఆ రోజే అడిగాను నేను. అవును. సో అప్పటికే మనం దూరంగా ఉన్నాం కానీ ఊరికే నా మాట ఒకటి పడేసాను. అవును, వాళ్ళు విన్నారో ఏం లేదు మనకు అనవసరం. అవును, ఏమవ్వలేదు. అందుకో ఏమవ్వదు. అసలు ప్రధాన సమస్య వాళ్ళు చెప్పిన సమస్యలు ఏంటి సార్? అసలు సమస్యలు ఏం చెప్పారు నాకు తెలీదు. నేనేమంటానంటే ఇప్పుడు అతను కెమెరామెన్, అవును, అతనికి జీతం పెంచమని అతను అడుగుతానికి అతనికి హక్కు ఉంది. అవును, నేను ఓనరు ఆ కెమెరాకి, ఈ కంపెనీకి. అవును, నేను స్ట్రైక్ చేసి అది మూసేస్తే అతనికి ఏం పోయింది?
అతను నేను జీతం ఇవ్వాలి కంపల్సరీగా, లేబర్ లా ప్రకారం నేను అతని జీతం ఇచ్చే తీరాలి కదా. ఇప్పుడు అతను అడగాలి, నేను ఎవడి మీద కడుపు చెరువు మీద వెలిగి ముడ్డి కట్టినట్టు ఉంటుంది. అవునవును. సో అది ఇచ్చేది తప్పు. అది 2 సార్లు 2 years బ్యాక్ కాదు, అంతకు ముందు కూడా ఒకసారి చేశారు, ఇది 2వ సారి చేశారు. అవును. 2 సార్లు తప్పు అని చెప్పాను. ఏమి సాధించలేదు, సాధించలేరు కూడా.